కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అధికారం అడ్డుపెట్టుకుని సంక్షేమం పేరుతో ప్రజల్ని భ్రమంలో ఉంచి అదే అధికారంతో స్కాములు చేసి డబ్బులు సంపాదించుకోవాలి, అది మళ్ళీ జనానికి పంచిపెట్టాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసి స్కాములు చేయాలి. సైకిల్ రిపీట్స్. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలను ఒక అవకాశం అడిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన కార్యక్రమం మళ్ళీ ఇదే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కానీ 2024 ఎన్నికలకు ముందు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు రియలైజ్ అయ్యారు. సో తంతే బొక్కబోర్లా పడ్డారు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ. అంటే 175 వైనాట్ 175 అన్న పార్టీ 11కి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 10 మంది గెలిచారు. సో అక్కడ ఏంటంటే ఆయన ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన మనసులోనే ఒక విచిత్రమైన మానసిక పరిస్థితి ఏంటంటే ఇంకా తానే సీఎం అని, తనకే నీరాజనాలు పట్టాలి ప్రజలని, ఇవన్నీ ఆయన కోరుకున్నారు. కానీ రాజ్యాంగం అలా ఒప్పుకోదు కదా. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సరే ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని ఏదో అడిగాడు, బతిమాలాడు, ప్రాధేయపడ్డాడు, బెదిరించారు. ఆఖరికి సాధ్యం కాలేదు. కోర్టుకు కూడా వెళ్తే కోర్టు కూడా కుదరదని చెప్పింది. ఇక అక్కడి నుంచి ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను సభకి రాను, నేను ముఖ్యమంత్రి కాకపోతే నేను సభకి ఎందుకు వస్తా, ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష నేత కూడా కాదు నేను, అంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీలోకి రావాలి. ప్రతిపక్ష నేత అంటే ఆల్మోస్ట్ సీఎం తర్వాత అంత ప్రోటోకాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ కాదు, సీఎం తర్వాత నెక్స్ట్ ఆయనే ఉంటారు ప్రతిపక్ష నేత, మంత్రులు కన్నా కూడా. అది లేదు. ఒక పార్టీకి నేత అంతే, ఆయన అధినేత. అది చట్టసభలో చెల్లదు కదా, బయట చెల్లుతుంది ఆయన పార్టీలో. సో అప్పటి నుంచి ఏం చేయాలి, ఆయనతో పాటు 10 మందిని కూడా అసెంబ్లీలోకి రాకుండా ఆయన అడ్డుకున్నాడు. ఏదో మాట వరుసకు మధ్యలో సార్ అన్న చూడండి అన్న మీరు వెళ్తే వెళ్ళండి అన్న అంటే ఆయన వెళ్లకుండా వాళ్ళు ఎందుకు వెళ్తారు. సో మరి ఇప్పుడు ప్రజలు వెర్రివాళ్ళ ఆ 11 మందిని ఎందుకు ఎంచుకున్నాము అని నెత్తినోరు బాదుకుంటున్నారు. ఆ 11 సీట్లు కూడా కూటమికి ఇస్తే బాగుండేది అని. నిన్న దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. నిన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్ జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. ఎప్పట్లాగే అవాస్తవాలు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి, లేకపోతే ఈ ఆరోగ్యశ్రీ గురించి, విద్యా వ్యవస్థ గురించి, భ్రష్టు పట్టిపోయిందని, పరిపాలన, లా అండ్ ఆర్డర్ చాలా మాట్లాడారు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి సీట్ని కూడా, ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసేయండి, ఇంకెందుకు ప్రైవేటు వాళ్ళే వచ్చి పాలన చేసుకుంటారు అని. జస్ట్ ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. వ్యవసాయం, చదువులు, విద్య, వైద్యం, ఈ 3 ఏ ప్రభుత్వమైనా కూడా తమ బాధ్యతగా నడిపే వ్యవస్థలు. 3 వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ లా అండ్ ఆర్డర్. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో 4వ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయే పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా. ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా అని అంటే ఏంటి? ఈయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రజలు అయ్యో ఎందుకు ఎన్నుకున్నామో అని బాధపడిపోతున్నారు. జగనే బెటర్ కదా, నెలకోసారి బటన్ నొక్కేవాడు అని. మీరు బటన్ నొక్కడం మాత్రమే చేశారు. అందుకే ఇందాకన్నా ప్రజల్ని మీరు సంక్షేమం పేరుతో మభ్యపెట్టి 5 ఏళ్ళు అధికారం అడ్డుపెట్టుకుని స్కాములు చేశారు. ఆ స్కాములకు పుట్టిన బిడ్డలే, దాని సాక్ష్యాలే ఇవాళ లిక్కర్ స్కాము, దేశంలోని అతిపెద్ద స్కాము, కల్తీ మద్యం, ల్యాండు, శాండు, మైను, వైను, మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు. సరే ఆ ప్రైవేట్ పరం పీపీపీలు అదంతా ఎనీవే అవాస్తవ ప్రచారం తేలిపోయింది. కోర్టు సంతకాలను హడావుడి చేశారు, అది కూడా తేలిపోయింది కాబట్టి సైలెంట్ అయిపోయారు. అసలు మీకు మాట్లాడే అర్హత ఉందా అని నా ప్రశ్న. ఏది ప్రైవేట్ పరం చేయాలి, ముఖ్యమంత్రి సీటు ప్రైవేట్ పరం చేయాలా, అది తర్వాత సంగతి. మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి నాకు అధికారం కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తా, బ్రహ్మాండం బదులు కొడతా అని వెళ్ళి ప్రజలు కాదు అంటే సరే ఎమ్మెల్యేగానే గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీకి ఎందుకు రారు? మీతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలని ఎందుకు రానివ్వరు? మీకు అసలు ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత ఎందుకుంది? ఎలా ఉంటుంది? ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ పని చేయకుండా
మళ్ళీ అదే ప్రజలు కడుతున్న ట్యాక్సుల్ని జీతాలుగా తీసుకోవడానికి కొంచెం కూడా సిగ్గనిపించదా? నిన్న ఉత్తరప్రదేశ్లో దేశంలో శాసనసభ అలాగే స్పీకర్లు, చైర్మన్లు వీళ్ళకి సంబంధించిన డిప్యూటీ స్పీకర్లకు సంబంధించిన ఒక సభ జరిగింది. అందులో అయ్యన్న పాత్రుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ప్రపోజల్ పెట్టారు ఆ మీటింగ్లో. నో వర్క్ నో పే విధానం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ ఉంది. అందులో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరోజు సభమోహం చూడలేదు వాళ్ళు. కానీ వాళ్ళకి జీతాలు వెళ్ళిపోతాయి టెన్షన్గా, నెలకి వాళ్ళ భత్యాలు వెళ్ళిపోతాయి. అసలు అలవెన్స్ అనేది ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కొన్ని దేశాల్లో పరిశీలిస్తే అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ దేశాల్లో అలవెన్స్లు ఇవ్వరు ఏ కారణంతో సభకి రాకపోయినా. పైగా వాళ్ళు ముందు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, లేకపోతే దానికి అకౌంటబుల్ అవ్వాలి. అమెరికాలో అయితే శాలరీ కూడా విత్హెల్డ్ పెడతారు, అంటే హోల్డ్ చేసి పెడతారు. సరైన వివరణ ఇచ్చే వరకు శాలరీ కూడా వెయ్యరు. మరి భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో గెలిచిన తర్వాత కేవలం దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టేసి రిజిస్టర్లో పారిపోయే ఎమ్మెల్యేలు ఉండడం దౌర్భాగ్యం కదా ప్రజలది? అది 60 రోజులు వరుసగా అటెండెన్స్ లేకపోతే, యాబ్సెంట్ అయితే డిస్క్వాలిఫై అవుతారు అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి దొంగ చాటుగా వచ్చి సంతకాల వ్యవహారం, లేదా ఒకసారి వచ్చి జగన్ కూడా ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు. మరి ఆ భయం ఉన్నప్పుడు మీకు చట్టసభల మీద మీకు గౌరవం ఉండదు. అంటే మీరు ముఖ్యమంత్రులు అయితేనే వ్యవస్థలను గుర్తిస్తారా, గౌరవిస్తారా? లేకపోతే మీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉండదు, విలువ ఉండదు, గౌరవం ఉండదు, అసెంబ్లీల మీద లేదు, ప్రజల మీద అంతకన్నా లేదు. అంటే ప్రజలు కేవలం ఓటర్లు. ఏమో నేను మీకు పప్పు బెల్లాలు పంచాను, మీరు నాకు ఓట్లు వేయండి, వేయకపోతే ఎందుకు వేయరు అని వాళ్ళ మీద కోపం. ఇప్పుడు అదే కదా ఆయన పెంచుకున్నారు. యువత మీద ఆయనకి ద్వేషం, మహిళల మీద ద్వేషం. అందుకే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటే ఎలా అడ్డుపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. యువత ఉద్యోగాల పేరుతో కంపెనీలు వస్తున్నాయని సంతోషపడుతూ ఉంటే వాళ్ళని పక్కదారి పట్టించడానికి రప్పారప్పాలని, లేకపోతే ఇంకోటి నిన్నగా మనం కూడా చూసాం. ఆ పిచ్చిలో పడి గొడ్రాళ్ళతోటి కేకులు కట్ చేస్తున్నారు. అంటే అలా ఉండాలి ఆయనకి. యువత అలా ఉంటేనే సంతోషం. వాళ్ళు చక్కగా చదువుకుని స్కిల్స్ నేర్చుకుని ఉద్యోగాలకు రెడీ అవుతుంటే ఆయనకి నచ్చదు. సో ఇవాళ పాయింట్ ఏంటంటే అధికారం మాత్రం ఉంటేనే మీరు సభల్ని గుర్తిస్తారా, గౌరవిస్తారా, లేకపోతే అసెంబ్లీకి రారా? దీని మీద ఏమీ చర్యలు ఉండవా? రాజ్యాంగ సవరణలు ఎందుకు చేయకూడదు? అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపాదించిన నో వర్క్ నో పే విధానం ఎందుకు రాకూడదు? అసలు మీకంటూ అనిపించాలి కదా. జీతం ఎందుకు తీసుకుంటారు, అలవెన్సెస్ ఎందుకు తీసుకుంటారు, జల్సాలు ఎలా చేస్తారు ప్రజల డబ్బుతో? మీరు వాళ్ళకి పని ఉంటేనే నేను చట్టసభల్ని, వ్యవస్థల్ని గౌరవిస్తాను, గుర్తిస్తాను, లేకపోతే నాకేం అవసరం, నా ఎమ్మెల్యేలకి ఏం అవసరం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. ఆయన భ్రమంలో ఆయన ఉంటాడు. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అయిపోయింది 1.5-2 ఇంకా గట్టిగా ఉంటే ఇంకో 2 ఏళ్ళు మళ్ళీ మనదే అధికారం. నేను ఏదో మాట్లాడేది, దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు శివశంకర్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. నమస్కారం శివశంకర్ గారు. గౌతు శిరీష్ గారు, పలాస ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం శిరీష్ గారు. డివి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. డివిఎస్ గారు నమస్కారం, వారు అమెరికా నుంచి జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ డివిఎస్ గారు. సార్ శివశంకర్ గారు, ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, మీరు ఆఫీస్కి ఉంటుంది, మీకు వెళ్ళాలి, ఎంఎస్ఎంఈ గ్రోత్ ఆ విధానం, దాని మీద అంతా ఒక ప్రణాళిక పనిచేయాలి. దానికి మీరు ఏదో ఇస్తారు, మీకు గౌరవంగా ఒక వేతనం మీరు తీసుకుంటారు పనిచేసినందుకు. అలాగే శిరీష్ గారు ఎమ్మెల్యేగా, నేను ఉద్యోగం చేస్తున్నందుకు నాకు, మరి మా డివిఎస్ గారు అనలిస్ట్, పాపం వారు ఎవరికి జీతం ఇవ్వరు, కానీ అంతకుముందు వారు ఏమన్నా ఉద్యోగం చేస్తే జీతం తీసుకుని ఉంటారు. మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి, అసలు అసెంబ్లీనే గుర్తించిన ఎమ్మెల్యేలకి ఎందుకు ఇవ్వాలి సార్ జీతాలు? ప్రజల డబ్బు కదా అది, ప్రజల పన్నుల డబ్బు కదా. అది తీసుకోవడానికి కనీసం పని చేయకుండా కొంచెం అన్నా ఉంటుంది కదా. మనం ఇప్పుడు సెలవు పెడితేనే చిన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వరు, అంటే అయిపోతాయి అక్కడికి లీవ్స్. అంటే మరి ఎమ్మెల్యేలకి జీతాలు భత్యాలు ఇస్తారా? ఎట్లా సాధ్యం అది శివశంకర్ గారు? రిషి గారు, ఈ అంశం చాలా ఆలోచింపదగ్గ అంశం అండి ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక పబ్లిక్ సర్వెంట్కును ఎమ్మెల్యేకి డిఫరెంట్ ఉందండి. ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, చట్టాలు చేసే సభకి ఆయన ప్రతినిధి.
ఆయనని ఎవరు పంపించారు ఆ చట్టంలోకి, ఆ చట్టసభలోకి? ప్రజలు పంపించారు. ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్. కాన్స్టిట్యూషన్లో 194 ఆర్టికల్ 4లో ఏం చెప్తుంది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారో మీకు మీ ద్వారా ప్రజలకు వివరించే ఒక ప్రక్రియ నేను చేస్తున్నానండి. అందులో కంటిన్యూస్లీ 60 days ఎక్స్క్లూడింగ్ అడ్జార్న్మెంట్స్, ప్రొరోగేషన్స్, ఆల్ అదర్ థింగ్స్. సో హీ మే డిస్క్వాలిఫై. రిషి గారు ఇక్కడ హీ మే డిస్క్వాలిఫై. మే అన్నది ఏమిటి అని అంటే వీక్ కంజెక్టివ్. అది కాన్స్టిట్యూషనల్ లాలో వీక్ కంజెక్టివ్ అంటే ఇట్ ఈజ్ ఎ డిస్క్రిషనరీ. ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్, మ్యాండేటరీ కాదు. దాన్ని ఒకవేళ ఈ 60 రోజులు కంటిన్యూస్ అనేది బ్రేక్ వస్తే మళ్ళీ ఇంకా అది వర్తించదు. ఈ పాయింట్ని అంటే చట్టాల్లో అప్పుడు విధాతలు ఎందుకు అది ఆ రకంగా రూపొందించారు, ఆర్టికల్ 190 కానీ ఎంపీస్కి 101 కానీ, ఈ రెండిటికి ట్విన్ కండిషన్స్ అన్నమాట పార్లమెంట్లో. ఇది ఆర్టికల్ చట్ట ప్రకారము ఉన్నటువంటి ప్రావిజన్స్ మీకు చెప్పా. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ నమ్మకంతో రాజ్యాంగానికి బద్ధంగా నేను పనిచేస్తానని ఓటు తీసుకుంటాడు ఎమ్మెల్యే. ప్రజలకు జవాబుదారీగా ఉంటానని చెప్పి చెప్తాడు అందులో. మరి ఇప్పుడు చట్టసభలకి రాకుండా ప్రజల అంశాలు ఏమీ చర్చించకుండా ప్రజలకు ఏ రకమైన ఒకవేళ నష్టపోతే వాటిని అంశాలు లేవనెత్తకుండా అంటే అసలు పని ఏమీ చేయట్లేదన్నమాట ఈ ఎమ్మెల్యేలు. ఇది నైతికతకి సంబంధించింది. ఇందులో చట్టపరమైన హక్కులు చాలా కష్టం. ఇప్పుడు అయిన పాత్రుడు అంశాలు లేవనెత్తారు, నో వర్క్ నో పే అని. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ యూ అమెండ్ ద ఆర్టికల్ 190. ఓకే, ఆర్టికల్ 190, 101 రెండు అమెండ్ చేస్తే తప్ప ఇది మనం చేయలేము. ఇది కేవలం ఎథిక్స్కి సంబంధించింది, మొరాలిటీకి సంబంధించింది, వాల్యూస్కి సంబంధించింది. అందువల్ల ఏమిటంటే వీళ్ళని ఏ రకంగా ప్రజలకి ముందు దుయ్యబట్టాలి అని అంటే మొత్తం సభల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు అని స్పీకర్ గారికి అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో హీ ద సుప్రీం. కోర్ట్స్ ఆల్సో కెనాట్ ఇంటర్ఫియర్. ఆర్టికల్ 122 కింద కోర్ట్స్ కూడా ఇంటర్ఫీర్ అవడానికి లేదు. వీటన్నిటినీ కూడా ప్రజలకు తెలియచేసి ప్రజాస్వామ్యాన్ని ఈ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అండ్ హిజ్ మెన్ ఏ రకంగా అపహాస్యం చేస్తున్నారు, ఏ రకంగా గేలి చేస్తున్నారు చట్టసభల్ని అన్నది ప్రజలని ఆలోచింపజేయవలసినటువంటి తరుణం ఆసనమైనది రిషి గారు. ఇదేమిటి అని అంటే జీతము మీకు ఇవ్వము అంటే ఆయన దాని మీద పట్టించుకోడు. అది కరెక్ట్ కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే జీతం ఇవ్వకపోతే జీతం ఇంకా లెక్క కాదు. ఇక్కడ ప్రజల ముందు ఆయన ఎండగట్టాలి. ఆయన ఏం చేస్తున్నాడు, రాజ్యాంగ ఉల్లంఘన ఎలా చేస్తున్నాడు, ప్రజాస్వామ్యం ఎలా అపహాస్యం చేస్తున్నాడు, ఎన్నుకున్న ప్రజలకి ఏ రకంగా మోసం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఇదంతా కూడా ప్రజలకి అసలు వీళ్ళు అటెండెన్స్ షీట్ పబ్లిష్ చేయాలండి. స్పీకర్ గారు నేను మీ ద్వారా కోరుతున్నాను ఏంటి అని అంటే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటి వరకు ఎన్ని సెషన్స్లో ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు మొత్తం డేటాని పబ్లిష్ చేసి ప్రజలకు తెలియచేయవలసిందిగా కోరుతున్నానండి. చేస్తే ప్రతి ఒక్క ప్రజలు, ఇంటెలెక్చువల్స్, యూత్ కానీ అందరూ కానీ అర్థం చేసుకుంటారు హౌ ఫార్ దే ఆర్ జస్టిఫైయింగ్ దేర్ ఆక్యుపేషన్. ఒక ఎమ్మెల్యేకి ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళు చేస్తున్న పని ఏమిటి? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా మనం తెలియచేయవలసిన అవసరం ఉంది. అలాగే ఎథిక్స్ కమిటీకి కూడా ఇది రిఫర్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమిటి అని చెప్పి ఈ రకంగా చేస్తే తప్ప వాళ్ళకి ఇది ఒక ఆటలాగా ఉంది. అసెంబ్లీ అంటే ఆట స్థలం లాగా ఉంది. ఇది అత్యంత గౌరవప్రదమైనటువంటి సభ అన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా ప్రవర్తించడం అన్నది చాలా దురదృష్టకరము. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఏదైనా ఉంటే లేవనెత్తండి. ప్రభుత్వం ఏది తప్పులు చేస్తే చర్చకు పెట్టండి. పాలసీలో ఏమైనా మీకు లూప్ హోల్స్ ఉండేటట్టయితే అది ప్రభుత్వం దృష్టికి తండి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పాత్ర ఏంటి అన్నది తెలుసా అసలు వీళ్ళకి? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షము ప్రజల గొంతుకది. నేను అనేక డిబేట్ చెప్పడం జరిగింది. అది తప్పు అండి.
అది తప్పది. ఆ హోదా ఇస్తే ఆయనకి కండిషన్లు పెట్టే అర్హత కానీ హక్కు కానీ ఎవరికీ లేదండి. అది రూల్స్ ప్రకారం అసెంబ్లీ బిజినెస్ రూల్స్ ప్రకారమే ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి రూల్స్ ప్రకారం అసెంబ్లీ సాగదండి. అది అడగడానికి కూడా నైతికంగా ఏమాత్రం అతనికి హక్కు లేదు. ఇప్పుడు చిన్నపిల్లల ఆటలాగా ఉందండి. కరెక్ట్, అలాగే ఉంది. రాష్ట్రం ఆయన చెప్పినట్టు ఆడాలి అనే ఇందాక అందుకే అన్నాను, ఆయన విచిత్రమైన మానసిక స్థితి అన్నాను. అందుకే శివశంకర్ గారు. శిరీష్ గారు, ఎగ్జాక్ట్లీ అండి. శిరీష్ గారు, ఇప్పుడు శివశంకర్ గారు ఏమన్నారంటే నైతికత అన్నారు, ఎథిక్స్ కమిటీ అన్నారు. అంటే అవి నిజంగా చాలా గొప్ప పదాలు. నిజంగానే రాజ్యాంగంలోనూ లేకపోతే మన ప్రజాస్వామ్యంలోనూ అందరూ ఫాలో కావాల్సి, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మీలాంటి వాళ్ళు. కానీ అది ఎవరికి మనం అడుగుతున్నాము? జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి. ఎట్లా సాధ్యం? రిషి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఏబిఎన్ ప్రేక్షకులకి శుభోదయం అండి. నమస్కారం. మీరు అన్నట్టు నైతికత అనే పదం పలకలేని, పదానికి అర్థం తెలియని వ్యక్తి నుంచి ఈరోజు ఏం నైతికత కోరుకుంటారండి? అయితే మీరు అన్న పాయింట్, ప్రజల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అయితే అధికారంతో పని లేకుండా ప్రజాసేవ చేయడానికి వచ్చిన ఈయన మాటలు నిజమే అయితే అధికారంతో పని లేకుండా ప్రజల బాధ్యత ఎక్కడన్నా తీసుకుంటారు. దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలు 23 మందితో గెలిచి నలుగురిని నువ్వు లాగేసుకుంటే ఆ 19 మంది ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ కి వచ్చి ఎలా పోరాడారో, వచ్చిన ప్రతిసారి కూడా మార్షల్స్ తో నువ్వు ఎమ్మెల్యేలందరినీ బయటికి తోసేసి చంద్రబాబు నాయుడు గారిని ఒంటరిగా చేస్తే ఆయన ఏం చేస్తాడని చూసిన 70 సంవత్సరాల వ్యక్తి ఒంటరిగా మీ అందరిని ఎదుర్కొని అదే అసెంబ్లీలో మేమందరం చూసాం. ఇదేమి తల్లిబొల్లి మాటలు మేము చెప్పట్లా, వీడియోస్ మీరు ప్రజెంట్ చేసి ఈ రోజు ప్రజలు చూస్తారు. ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు ఆయన ఒక 19 ఉన్నాయి, 20 ఉన్నాయి, నా ఎమ్మెల్యేలందరూ బయటకు వెళ్ళిపోయారు, నేను ఎందుకు మాట్లాడాను, ఆయన మాట్లాడలా. ఒంటరిగా 70 సంవత్సరాలు ఒక మాజీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. దాన్ని ప్రజల పట్ల బాధ్యత అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది అధికారమే, రాష్ట్ర అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది పదవులు మాత్రమే, ప్రజా సంక్షేమం కాదని ఆయన 5 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన చూసి మాకు అర్థమైపోయింది, ప్రజలకి అర్థమైంది. అయితే ఈ రోజు ఆయన అంటే మీరు అన్నట్టుండి ఎథిక్స్ అవన్నీ సిగ్గుపడే వాళ్ళకి, అరే మనసాక్షి కన్నా సమాధానం చెప్పుకోవచ్చు కానీ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి. కానీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇక అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారంటే ఇందాక మాట్లాడిన పెద్దలు, ఆయనకి జీతం ఒక లెక్క కాదు, కరెక్ట్ ఆ మాట చెప్పొచ్చు కదా, నాకు లెక్క కాదు, జీతం అవసరం లేదు అనొచ్చు కదా. ఇక రాజ్యాంగ సవరణ అంటారా, నిజంగా అంబేద్కర్ గారు ఊహించలేదండి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క నాయకుడు, ఆయన్ని గుడ్డిగా అనుసరించే కొంతమంది, ఏ ప్రజలకి దాదాపు ఒక ఎమ్మెల్యే అంటే 2-3 లక్షల మందికి ప్రతినిధి, ఒక ఎంపీ అంటే దాదాపు కొన్ని 2-3 కోట్ల మందికి ప్రతినిధి. అలాంటి వ్యక్తులు సిగ్గు పడకుండా ఒకడొక మూర్ఖుడు చెప్పిన మాట విని తా చెడ్డ కోతి అన్నట్టు ఆయనకి ఎలాగో మాట్లాడి ఇది లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన ఏం మాట్లాడారండి? అసెంబ్లీలో ఒకసారి ఆయన పాత్ర తీయండి, వెకిలి నవ్వులు ఇలా మాట్లాడుకొని తొడలు కొట్టడాలు, మీసం తిప్పడాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని అసెంబ్లీలోని అత్యంత నీచంగా మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుకుని తప్పితే ఆయన ఏదన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడినట్టు 5 సంవత్సరాలు అసెంబ్లీలు జరిగినవే చాలా తక్కువ. వాటి మీద మీరు ఒకసారి వీడియోలు మీరు గాని ఆ వైసీపీ నాయకులు కానీ కొన్ని ప్రవేశపెడితే చూసి తరిస్తాం. ఎప్పుడు ప్రజల పట్ల ఆయన అధికారంలో లేనప్పుడు బాధ్యత వహించలేదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత వహించలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత వహించలేదు. ఎందుకు ఉపయోగం ఏంటంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగం లేదు, అధికారం లేనప్పుడు ప్రజలకు ఉపయోగం లేదు. మరి ఎందుకు అట్లాంటి నాయకులు, ఎందుకు అట్లాంటి పార్టీలు ఎందుకు? నేను ముందే చెప్పాను, ఆయనకు కావాల్సింది పదవులు, ప్రజా సంక్షేమం కాదు, ఆయనకు కావాల్సింది అధికారం, రాష్ట్ర అభివృద్ధి కాదు. రెండిట్లు సింపుల్ గా చెప్పాను కదా. ఆయన పదవుల్లో ఉండి ఆయన మీద కొన్ని 1,00,000 కోట్ల కేసులు తప్పించుకోవడానికి ఆయన బ్రతికినంత కాలం ఆయనకు అధికారం కావాలి. అంతేగాని రాష్ట్ర ప్రగతికి ఆలోచించేవాడు సింగిల్ రాజధానికి కమిట్ అయి నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను మీ ముఖ్యమంత్రి కన్నా ముందు నేనే కట్టుకున్నాను, అమరావతికి కట్టుబడి ఉన్నాను శ్రీకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు కూడా ఒప్పుకున్న వ్యక్తి అధికారంలో రాగానే అక్కడ మాట ఫిరాయించేశారు కదా, మనమే తిప్పేశాడు కదా. కొన్ని 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని కూడా ఒక ఇటుక పెట్టావా? ప్రాంతాల మధ్య
మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి టైం పాస్ చేశాడు తప్పితే ఎక్కడైనా నువ్వన్న తిరుపతి గాని, నువ్వన్న అమరావతి గాని, నువ్వన్న విశాఖపట్నం గాని, నీకు మీ మహారాణి గారికి అంతఃపురం కట్టించుకున్నావు. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నీ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టావు. భోగాపురంలో ఒక ఇటుక పడలేదు. అమరావతిలోని కనీసం నీ వల్ల ఉద్యోగాల పరిశ్రమలు రాలేదు సరి కదా. ఉన్న కంపెనీల్ని, లాంటి కంపెనీల్ని మీరు మీ ఎంపీలు ఎలా బెదిరించారో మేము మర్చిపోలేదు. ఎప్పటి నుంచో రాయలసీమకి తలమానికంగా నిలిచిన అమర్ఫెడ్స్ లాంటి కంపెనీలని ఇబ్బంది పెట్టి పక్క రాష్ట్రానికి పంపించేలా చేసిన పనికిరాని అసమర్థ అప్పటి ముఖ్యమంత్రి నువ్వు. ఇక రాష్ట్రాన్ని యువతకి బిఎస్సీ ఎక్కడ, పోలీసు ఉద్యోగాలు ఎక్కడ, గంజాయి ఆంధ్రప్రదేశ్. ఋషి గారు నేను అడుగుతున్నాను, నాకు ఊహ తెలిసి నేను రాజకీయాలు ఏ రోజైనా ఇంతమంది పార్టీలు వచ్చాయి, ఇంతమంది పార్టీలు ముఖ్యమంత్రులు చేశారు. ఎక్కడ చూసినా గంజాయికి మన ఆంధ్ర రాష్ట్ర మూలం అనేది గత 5 సంవత్సరాల్లోనే కదా జరిగింది. ఎన్నడూ ఊహించని విధంగా హిందూ దేవాలయం మీద దాడుల, రాముడి తలని శిరశ్ఛేదం చేస్తారా? పార్టీలు ఏమన్నా కావచ్చు, ఈరోజు అందరూ వెళ్తున్నారు గుళ్ళకే, వాళ్ళ పార్టీల వాళ్ళు కూడా అదే. ఒక్క నిమిషం శిరీష్ గారు, మీది కొద్దిగా వాయిస్ డిస్టర్బ్ అవుతోంది. మేబీ ఒకసారి మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ రేస్ చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా ఆయన ఏం మాట్లాడతారు? ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఆరోగ్యశ్రీ లేదు, లేకపోతే విద్యా వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. అసలు గవర్నమెంట్ స్కూల్ ఆయన ఉన్నప్పుడేమో ఎమ్మెల్యే రికమెండేషన్తో సీట్లు అడిగేవాళ్ళట, ఇప్పుడు అసలు ఎవరు గవర్నమెంట్ స్కూల్ వైపే చూడట్లేదుట. ఇలా నేను చాలా విషయాలు చెప్పారు ఆయన, అవి కూడా మాట్లాడదాం. అలాగే శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడదాం. ఈ నో వర్క్ నో పే నిబంధన అమల్లోకి తేవాల్సిందేనా? అసలు అట్లాంటిది సాధ్యపడదు. ఇప్పుడు 2-3 పోటీ చేస్తారు. కొంతమంది పెద్ద పార్టీలు లేని వాళ్ళు 10 మంది అంతమంది ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తే అందులో ఒకళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. సో రైట్ రాయల్గా చట్టసభలకు వచ్చి ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అగౌరవపరచాలో అంత అగౌరవపరుస్తున్నారు. గతంలోనూ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మరి నిన్న స్పీకర్ గారు ఈ నో వర్క్ నో పే విధానం అంటే కేవలం ఇక్కడ జీతం అనే కాదు, జీతభత్యాలు అనేది కాకుండా అసలు వ్యవస్థ మీద గౌరవం లేకపోవడము, రాజ్యాంగాన్ని అగౌరవపరచడం మీద కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనీసం ఉంటుందా? దాని మీద ఆలోచించాల్సిన అవసరం వచ్చిందా? రిషి గారు, మీకు గౌరవ శాసనసభ్యులు గౌతు శిరీష్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇప్పుడు శిరీష గారిని నేను ఏమని సంబోధించాను? గౌరవ సభ, గౌరవ శాసనసభ అని మనం అడ్రస్ చేయాలి. అంటే అసలు వీళ్ళు అగౌరవ శాసనసభ్యుల? ఇప్పుడు ఈ 11 మంది, రిషి గారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప అని అంటుంటారు. మనకు తెలిసిందే అది. మనం ఏంటి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పొలిటికల్ సూయిసైడ్ కాదు, ఇదేంటి సామూహిక ఆత్మహత్యలు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సామూహిక రాజకీయ ఆత్మహత్యలకి తెగబడింది అన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందని మీరు సభ ఎగ్గొడుతున్నారు? మిమ్మల్ని ఎవరన్నా అవమానించారా? అంటే మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేది? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, భయమా, అహంభావమా, బరితెగింప? మనకు అదే కనపడుతోంది. ఏది బరితెగింపు కనపడుతోంది. అంటే ఏంటి, నన్ను ఎవరు అసలు ప్రశ్నించేవాడు? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఎథిక్స్ కమిటీ దీనిపైన చర్చించిందండి. మొన్న సమావేశం అయింది. చర్చించినప్పుడు ఏం జరిగిందంటే దగ్గర జగన్మోహన్ రెడ్డి 4 సెషన్స్ జరిగాయి. రేపు జరగబోయేది 5వ సెషన్ అనుకుంటాను. 3 సెషన్స్ తీసుకున్నట్లయితే 2 సెషన్స్ కి 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. అంటే ఇప్పుడు అదే ప్రమాణ స్వీకారాలు ఇప్పుడు 2 రోజులు, గవర్నర్ ప్రసంగం అప్పుడు అనుకుంటాను. ఒక 5 శాసనసభ్యులు 6 రోజులు సంతకాలు పెట్టారంటాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే బాలనాగిరెడ్డి, ఇంకా దాసరి సుధా, మత్స్యలింగం, తాడిపర్తి చంద్రశేఖర్, ఎవరు 5. అంటే ఒక 3 మరి 5 రోజులు సంతకాలు పెట్టారు. ద్వారకానాథ్ రెడ్డి ఈ బ్యాచ్ అన్నమాట. అంటే ఒకరైతే అసలు మరి ఆ విరూపాక్షి అని ఆయన 7 రోజులు సంతకాలు పెట్టారు. మరి ఇంకొక ఆయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అతను ఒక 4 రోజులు సంతకాలు పెట్టారు. అంటే సభకి హాజరు కాకపోవడం ఘోరం కాదు అసలు. సంతకాలు పెట్టి పారిపోవడానికి కాదు కదా, ప్రజలకు వీళ్ళకి ఓట్లేసింది. అంటే సభకి వెళ్ళకపోవడం ఒక నేరం, ఈ దొంగ సంతకాలు పెట్టడం అది ఘోరం అనాలా? అది అసలు తీవ్ర నేరం కిందే చూడాలండి. ఇది ఇప్పుడు నిన్న మీరు చెప్పారు ఇంట్రోలో కూడా, నో వర్క్ నో పే అనేది ఇవాళ జాతీయ స్థాయిలో దీనిపైన డిస్కషన్ జరగాలి.
ఇది ఒక నేషనల్ ఎజెండాగా మార్చారు నిన్న అయ్యన పాత్రుడు గారు ఆ సభాపతుల సదస్సులో కూడా. గతంలో తిరుపతిలో కూడా ఆయన మహిళా సాధికారత సదస్సులో మరి శిరీష గారు కూడా హాజరై ఉంటారు. ఆ రోజే దీన్ని మాట్లాడారు. అంటే ఏ విధంగా ఇస్తారండి వీళ్ళకి పేమెంట్? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 4,18,00,000 డ్రా చేశారండి, దగ్గర దగ్గర 4 కోట్లు. జగన్మోహన్ రెడ్డి డ్రా చేయకపోయినా మిగతా 10 మంది మొత్తం అలవన్సులు జీతాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి ఒక 2 లక్షలు వస్తాయండి. ఏంటి దగ్గర దగ్గర 1,25,000 ఏదో జీతం, అటు హౌస్ అలవెన్స్ కానీ, టెలిఫోన్ కానీ, లేకపోతే కంటింజెన్సీ అలవెన్సులు, కాన్స్టిట్యూషన్ అలవెన్సులు, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే 2 లక్షలు. అంటే ఇప్పుడు 11 రోజులు 22 లక్షలు, 19 నెలల్లో 4 కోట్లు. ఆ 4 కోట్లతో 1,00,000 మందికి అన్న క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెట్టచ్చండి. ఇప్పుడు 15 రూపాయలు తీసుకుంటున్నారు రోజుకి. ఒక 10,000 మందికి అసలు మరి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వచ్చు. ఒక 7,000 మందికి దివ్యాంగ పింఛన్లు ఇవ్వచ్చు ఒక నెల రోజులు. ఒక మరి 3,000 మందికి విద్యార్థులకి ఫీజులు కట్టచ్చు. ఓ 30 మందికి 12 లక్షలు 10 లక్షలు చొప్పున విదేశీ విద్యకి ఇవ్వచ్చండి విద్యార్థులకి డబ్బు. ఇప్పుడు మనం అనుకున్నాం, మీకు ఒక విషయం చెప్తాను ఋషి గారు. 1983 మార్చి 21లో శాసనసభలో ఒక డిస్కషన్ జరిగింది దీనిపైనే. అప్పటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాజీ ఎమ్మెల్యేలకి ఇది ఎత్తేసేయాలని ఒక ఇది పెట్టారు. ఏది పెన్షన్లు ఎందుకు మాజీ ఎమ్మెల్యేలకి అనేది డిస్కషన్ పెడితే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగం ఎందుకు అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే బయటపడింది. ఏంటి, ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ డిస్క్వాలిఫికేషన్ అనే ఒక బిల్ ప్రవేశపెట్టాడు ఆయన. అప్పుడు చర్చలో 12 మంది పాల్గొంటే జైపాల్ రెడ్డి అన్నాడంటే రాజభరణాలే రద్దు చేసినప్పుడు ఈ మాజీలకి ఈ పెన్షన్లు అవసరమా అన్నాడు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ సరే పేదలు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ పరిశీలించండి అన్నారు. 12 మంది పాల్గొన్నారు ఆ డిస్కషన్ లో. ఇది డిబేట్ జరగాలండి. ఏది ఇప్పుడు అయ్యన పాత్రుడు గారైనా దీనిపైన రేపొద్దున ఒక బిల్లు తీసుకురావాలి. ఏది మీరు చెప్పినట్టుగా నో వర్క్ నో పే అనేది, దానిపైన ఇవాళ శాసనసభ చర్చించాలి. వీళ్ళ యొక్క దీన్ని ఈ బరి తెగింపుని సభ సాక్షిగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. నేను అంటోంది అదే, నేషనల్ ఎజెండా కావాలి. ఆయన నిన్న లక్నో సదస్సులో కూడా లోక్సభ స్పీకర్ కి విజ్ఞప్తి చేశారు గైడ్ లైన్స్ ఇవ్వమని. సభాపతులకు కూడా మీ సలహాలు ఏమైనా ఉంటే చెప్పండి, మా దగ్గర ఇలాంటి ప్రతిపక్షం ఒకటి ఉంది అంటూ. అంటే ఎలా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఈ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరేమో, వైఎస్ఆర్సీపీ రికార్డ్ని. అంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అసలు మీరు రేపు పొద్దున ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఇతనికి ఉందా? ఇప్పుడు ఈ 10 మంది, అసలు ఈ 11 మందికి రేపు పొద్దున ఓటర్లు ఎలా ఓటేస్తారు? ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఇందాక మన మిత్రులు శివశంకర్ గారు, శిరీష్ గారు అన్నారు బాధ్యత అనేది. బాధ్యత రాహిత్యంగా చూడు, బరి తెగించినాడికి బాధ్యత ఏంటండి? అంతే కదా. ఇది ఒక బరి తెగింపు. ఏది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి పరిస్థితి చూసామన్నా? ఇప్పుడు కొంతమంది గతంలో సభకి వెళ్ళలేదు, ఎగ్గొట్టారు. కానీ ఏం జరిగింది? అదే వాళ్ళని తీవ్రంగా అవమానించారు కాబట్టి వాళ్ళు మేము వెళ్ళమన్నారు, మిగతా వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు అయినా సరే అంతే, జయలలిత అయినా సరే, ఎన్టీఆర్ అయినా అంతే. నువ్వేంటి, నీకే అవమానం జరిగిందని నువ్వు ఎగ్గొడుతున్నావు? నువ్వు ఎగ్గొట్టడమే కాదు, మిగతా వాళ్ళని కూడా ఎగ్గొట్టేలా చేస్తున్నావు. అంటే ఒకటి డివిఎస్ గారు, మనందరం ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఇప్పుడు మన వృత్తి పట్ల, మనం చేసేదాని పట్ల 3 ఉండాలి, లేదా 3 ఏదన్నా ఒకటి ఉండాలి. భయం, భక్తి, గౌరవం ఏదో ఒకటి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వృత్తి రాజకీయమే కదా. ఆయన వ్యాపారాలు నేనేం చేయట్లేదు అన్నారు, చేసుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు అనుకోండి బెంగళూరులో. కానీ ప్రధాన వృత్తి రాజకీయం. మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ఒక పార్టీ అధినేత. మరి అది ఆ 3 ఏమీ ఉన్నట్టు కనిపించవు ఆయనకి. దేని పట్ల బాధ్యత ఉందండి అతనికి? కుటుంబం పట్ల బాధ్యత ఉందా? తల్లి పట్ల ఉందా? చెల్లెళ్ల పట్ల ఉందా? పార్టీ పట్ల ఉందా? ప్రజల పట్ల ఏముంటది? కరెక్ట్. ఒక బరి తెగింపు మాత్రం ఉందన్నమాట. దీన్ని బరి తెగింపుగానే చూడాలి. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు, మరి సెన్సేషన్ ఏమన్నా అనౌన్స్ చేస్తారా? 2 గంటల వైవా ఎగ్జామ్ ఉంది ఈ రోజు. మరి ఈ ప్రెస్ మీట్ లో నేను సభకి వెళ్తాను అని చెప్పి మరి డిక్లేర్ అది ప్రెస్ మీట్ కాదు డివిఎస్ గారు, దాని పేరు మార్చాలి. ఎందుకంటే ప్రెస్ మీట్ అంటే ఏంటి, అందరు ఛానల్స్ వస్తారు, వీళ్ళు మాట్లాడాక వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. అది ప్రెస్ మీట్ కాదు. ఆయన 10 కాగితాలు 20 కాగితాలు అంత కట్ట తెచ్చుకోవచ్చు కూర్చుంటారు.
వరుసగా అబద్ధాలన్నీ పేర్చుకుని వెళ్తారు. ప్రశ్నలు అడగడానికి ఏముండదు. ఒకవేళ అడిగినా సెలెక్టెడ్గా ఆయనకి సంబంధించిన మీడియా వాళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ. సో దాని పేరు మారుద్దాం మనం. ఇట్స్ నాట్ ఎ ప్రెస్ మీట్, ఫ్రస్ట్రేషన్ మీట్. వాట్ ఎవర్ అదర్ దన్ ద ప్రెస్ మీట్. ఎనివే మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే సీరియస్లీ బాధ్యత అనేది లేదు. పైగా నిన్న ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అంటే ఇవాళ ప్రెస్ మీట్లో బహుశా అదే మాట్లాడతారు అనుకుంటా. అంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయట, లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైపోయిందిట, విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందిట, ఇక ఆరోగ్యశ్రీ అయితే పడకేసిందిట, ఫీజు రియంబర్స్మెంట్ గగ్గోలు పెడుతున్నారు విద్యార్థులు. ఎవరన్నా ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా, సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన, కూటమి ప్రభుత్వం తెలియని వాళ్ళు ఎవరన్నా వింటే, అయ్య బాబోయ్ ఇంత నేరాలు ఘోరాలు అన్యాయం జరిగిపోతుందా ఆంధ్రప్రదేశ్లో, అర్జెంట్గా ప్రభుత్వాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేంటారా ముఖ్యమంత్రి అంటారు. అంత దారుణంగా ఆయన మాట్లాడుతున్నారు. దానగిరి గారు, ఈ స్పీకర్ గారు ఏదైతే ఒక ప్రపోజల్ పెడుతున్నారో, డివిఎస్ గారు అన్నట్టు ఒక ఎజెండా దేశం ముందు, జాతి ముందు పెట్టారో, దాని మీద చర్చ జరగాలి. బహుశా రేపు అసెంబ్లీ సెషన్లో నాకు తెలిసి టేబుల్ చేస్తారనుకుంటా. దీని మీద ఏం జరుగుతుందో చూద్దాము. ఇక మిగతా అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాపోతున్నది ఏంటంటే, అంటే ఆయనకి విపరీతమైన అభిమానం, ఆందోళన ఆంధ్రప్రదేశ్ మీద ఉంది కాబట్టి, అసలు కూటమి ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలని నిర్వీర్యం అయిపోయాయి, ప్రజలు దగాపాలైపోయారు, నమ్మి మీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఇవాళ అనుకుంటున్నట్ట, అయ్యో ఎందుకు ఇచ్చామరా బాబు అన్న, బిర్యానీ పోయింది, పలావ్ పోయింది, బిర్యానీ పోయింది అనేది ఆయన భాషలో ఆయన చెప్పారు. అంటే అంత కాన్ఫిడెంట్గా నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎలా చెప్తారు అంత గొప్పగా అసత్యాలు అని? కోసం మీరు వినుంటే కనుక వాట్స్ యువర్ కామెంట్? అంటే ఒకటండి, ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిను వాళ్ళ అనుచరులను మారువేషంలో ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. పూర్వం రాజులు మారువేషాల్లో పంపించేవారు ప్రజలు ఏమనుకుంటున్నారని. ఆయన సలహాదారులు, ఆయన చుట్టుపక్కల ఉన్న చెంచాలు చెప్పిన మాటలు ఆయన వల్లే వేస్తున్నాడు. మారువేషంలో వెళ్తే ఈరోజు అందరూ ఏమంటున్నారంటే, అమ్మయ్యా ప్రశాంతంగా జీవిస్తున్నామండి కూటమి అధికారంలోకి వచ్చాక, వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంటే యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్గా వ్యూ పాయింట్ నేను మీ దృష్టికి తెస్తున్నాను రిషి గారు, మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రియలిస్టులు కానీ, రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం ఈ 18 నెలలు. అసలు ఒక నరకంలో నుంచి బయటకు వచ్చినట్టు అనిపిస్తుందని అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలామంది న్యూట్రల్ పీపుల్, అంత వేగంగా ఎవరిని విమర్శించిన వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకున్నారు. అలాగే ఒక అతను, ఒక రిషి గారు, ఒక కేస్ స్టడీ మీకు చెప్తాను. ఆయన ఇండస్ట్రియల్ ఒక కాంట్రాక్టర్. ఆయన నా ఆఫీస్కి ఒకసారి వచ్చి 5 సంవత్సరాలు నేను ఎంత నరకం అనుభవించాను అని అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు కూటమి అధికారంలో వచ్చాక నేను ఎలాగా అధిగమించాను, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ రకంగా అధిగమించానని చెప్తే దట్ ఇండికేట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఎర్లియర్ రిజం అండ్ ప్రజెంట్ రిజం. ఆయన ఏదో మాట్లాడుతూనే ప్రజలు నమ్ముతారు అనుకోవడం, ఆయన భ్రమంలో ఉన్నాడు. న్యాచురల్గా ప్రతిపక్షంలో ఉన్నోడికి ఏముంటుందండి రిషి గారు, మళ్ళీ అధికారం రావాలి, మభ్యపెట్టో, కళ్ళబల్లి కబుర్లు చెప్పు, అబద్ధాలు చెప్పు అని. ఇక్కడ నేనేమంటానంటే ప్రజలకి ప్రతి విషయం ఎడ్యుకేట్ చేయాలండి, ఎడ్యుకేట్ చేయాలి. ఆ పాత్ర కూటమి నాయకులు తీసుకోవాలి. ఆయన ఏదో ఒక అనగానే ఆయన్ని మనం ఎక్కువ విమర్శించి ఆయనకి పాపులర్ చేస్తున్నారు. నాకు ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఆయన పాపులర్ ఎందుకు, ఆల్రెడీ అన్పాపులర్ అయిపోయాడు, మళ్ళీ పాపులర్ చేయకండి ఆయన్ని. ఆయన కూటమి నాయకులు ఎందుకు తీసుకోవడం అంటారా? అది ఎందుకు తీసుకోవడం అంటే అది నాకెందుకో నాకు అర్థం కాలేదు. నేనేమంటానంటే ఆయన ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ ఉల్లంఘన ఎలా చేస్తున్నాడని ప్రజలకు తెలియచేయాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని రాశానని చెప్పారు ఆయన. అందుకే ప్రియాంబుల్లో కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని అంటాడు. అసలు రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకుంది పీపుల్ ఆఫ్ ఇండియా, నన్ అదర్ దాన్ ఎనీబడి ఎల్స్. సో ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తే ఇలాంటి పెద్ద ఈ తూర్పు చాలామంది జీరో అయిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి దేశ రాజకీయాల్లో, మనం గతంలో చూసాం.
ప్రజలను ఎడ్యుకేట్ చేసే పనిలో మనం వెళ్ళకపోతే ఏం చేస్తాడంటే ఇది చెప్పి అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనేటువంటి భ్రమల్లో ఆ నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏ రంగం భ్రష్టు పట్టలేదండి. ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవిస్తున్నారు. అద్భుతంగా పారిశ్రామికీకరణ జరుగుతుంది. రైతులు కూడా ఈరోజు ధాన్యం అమ్మితే కొన్ని గంటల్లో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నాడు. మీరు నిశ్చింతగా పడుకోవచ్చు. మీరు బెంగళూరులో ఉంటారో లేదంటే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారో మీకు ఇంకా పని లేదు ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు పని కల్పించుకోవడానికి ఏదో ఒకటి అబండా వేయడం అది కరెక్ట్ కాదు. కరెక్ట్ లక్షణం కాదు. త్వరలోనే సక్సెస్ఫుల్ ఫార్ములాగా నమ్మే పాదయాత్ర బయలుదేరతారంటున్నారు. నిన్న చెప్పారు, వస్తున్నాను, ఇంకా జనాలతో మమేకం అయిపోతాను. పాదయాత్రలో అవన్నీ టైం బార్ అయిపోయాయి రిషి గారు. అవునా రిషి గారు, పాదయాత్రలు ఇవన్నీ టైం బార్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు మళ్ళీ నంబర్ పాదయాత్ర. ఓకే శిరీష్ గారు, నిన్న ఆయన చెప్పిన వాటిలో ఏంటంటే అన్ని వ్యవస్థలు, అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థ, నేనేమో అనుకుంటున్నా లోకేష్ గారు దాన్ని చాలా పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన వెళ్ళి పిల్లలతో కూర్చుని చంద్రబాబు నాయుడు గారితో పాఠాలు చెప్తుంటే ఈయన కూడా పిల్లలతో కూర్చుని నేర్చుకుంటూ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే, ఈయన ఏమంటాడు 43 లక్షల మంది మా హయాంలో చదివితే ఇప్పుడు 33 లక్షల మందే ఉన్నారు. పైగా ఇంకొకటి ఏంటంటే మీరు క్రాస్ చెక్ చేసి ప్రజలకు చెప్పాల్సింది, పిల్లలు ప్రాణాలు పోతున్నాయి అన్నారు ఆయన. అది ఎంత పెద్ద విషయం. ఎందుకుట మీరు అక్కడ సరైన ఆహారం పెట్టట్లేదుట, గోరుముద్ద క్వాలిటీ పడిపోయిందట, పిల్లలు ప్రాణాలు పోతున్నాయట. మరి ఇంత దారుణంగా చెప్తుంటే మరి ఎట్లా, మీరు ఏం చేస్తున్నారు శిరీష్ గారు? ప్రజలకు నిజం చెప్పాలి కదా, లేదా నిజం జరుగుతుందా? అది రిషి గారు ముందే అన్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు, చేసేది ప్రజలకి మోసాలు. 5 సంవత్సరాలు అలాగే చేసి ఆయనకి ప్రజలు నీకు నమస్కారం బాబు అని ఇంటికి పంపిస్తే ఈరోజు తట్టుకోలేక, బాధ్యత అన్నది బాధ్యత ఉండేవాడికి దేని గురించి బాధ్యత. ఈరోజు ఒక ఉద్యోగం కాదండి ఎమ్మెల్యేది, జీతం తీసుకుంటున్నారని ఉద్యోగం కాదు. ప్రజలకి సేవ చేస్తాము, ప్రజల్లో ఉంటాము, కష్టమైన నష్టమైన వాళ్ళ తరఫున పోరాడతాం. అది ప్రతిపక్షం అవ్వచ్చు, అధికార పక్షం అవ్వచ్చు, అనుకున్న వాడే రావాలి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వస్తారని పాపం గ్రహించలేదు రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు అంబేద్కర్ గారు. లేకపోతే ఆ రోజే పెట్టుండేవాళ్ళు. ఉద్యోగాలు మీరు జీతాలు తీసుకోకుండా, మీ జీతాలు తీసుకొని మీరు రాకుండా ఉంటే జీతాలు తీసుకునే హక్కు లేదని ఈరోజు చట్టం మార్చాలండి. లేకపోతే ఋషి గారు రేపు ఉదయం ఎలాంటి వాళ్ళు వస్తారంటే, ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నప్పుడు మేము ఉద్యోగస్తులు, మేమెందుకు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగస్తులు పనిచేయాలి, మాకు జీతాలు ఇంటికి పంపించండి అడిగితే మీకు మన దగ్గర సమాధానం ఉందా? ఎందుకు అడుగురు? అడుగుతారు ఖచ్చితంగా. ఈ ప్రజల్లో కలిసి అడుగుతారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి, పైగా ఇంకొకటి ఇక్కడ నాట్ ఓన్లీ జీతభత్యాలు ఒకటే కాదు కదా శిరీష్ గారు. ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళారు, ఓట్లు అడిగారు, ఏం చెప్తారు మీరు? అమ్మ ఇదిగో మన నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి ఇంకా బాగుపరచాలి, మెరుగుపరచాలి, మీరు నాకు ఓటేయండి, నేను మీ బాధ్యత తీసుకుంటాను. మీరు అన్నట్టుగా 1.5-2 లక్షల మంది పిల్లలు కుటుంబం లాగా, అంటే మన కుటుంబం ఎలా చూసుకుంటాం అలా చూసుకోవాలనే కదా మీరు చెప్తారు. చెప్పి తీరా గెలిచిన తర్వాత వాళ్ళ మొహం చూడకపోతే, వాళ్ళ కోసం సభకొచ్చి మాట్లాడకపోతే ఆ పదవి ఎందుకు అంటున్నాను నేను. ఫర్గెట్ అబౌట్ ద శాలరీ, ఆ పదవి ఎందుకు? ఆయనకి పదవి అధికారం అన్నది ఆయన పర్సనల్ యూజ్ గురించి అండి. రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి అయితే మంచో చెడ్డో ఒక యువ ముఖ్యమంత్రి అని ఆలోచించి ఆయనకి కట్టబెట్టే ఇంత చేతిలో ఉన్న దాన్ని అంత నీచంగా పక్కన పెట్టాడు. ఇక ఆయన కామెంట్ల గురించి మాట్లాడుతున్నానండి. ఈ రోజు నువ్వు ఇచ్చిన అమ్మఒడి ఎంత మందికి వచ్చిందో, 2వ సంవత్సరం నుంచి ఎలా నీరు గారిపోయిందో లెక్కలు చెప్తే మనమేం అసలు ఆర్టీఐ అడిగితే చెప్తాది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక పెద్దలు అన్నట్టు అది వన్ సైడ్ ప్రెస్ మీట్ అన్నమాట. అసలు అడగడానికి ఎవరు ఉండకూడదు. ఇలా చేతులు కట్టుకొని ఒక తెల్ల చొక్కా వేసుకుని అదే ప్లేస్ గత 5 సంవత్సరాలుగా అదే ప్లేస్ చూస్తున్నాం. అంటే కనీసం ఆయన ఆఫీస్ లో ప్లేస్ అనుకుంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడే కూర్చున్నాడు, ఈ రోజు అక్కడే కూర్చుంటున్నాడు. అదొక లైవ్ చేస్తారు, లైవ్ తాలూకా ప్రెస్ మీటా, లేకపోతే ముందే పేపర్లు తీసుకొని 4 కాగితాలు చదివిన ప్రెస్ మీటా కూడా అర్థం కాదు. ఎదురుగా ఏ రోజు ప్రెస్ ఉండే ఆయనకి ప్రశ్నలు అడిగినట్టు ఆయన సమాధానం చేసినట్టు మేము ఆ రోజు చూడలేదు, ఈ రోజు చూడలే. ఈ రోజు తల్లికి వందనం అనేది మేము ఎంత మందికి ఇస్తున్నామో నువ్వు ఆర్టీఐ తప్పించుకో అంటే సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ప్రజలు కళ్ళకి చూస్తున్నారు. వాళ్ళకి నేను అబద్ధాలు గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు తగ్గిపోయారా ఇప్పుడు?
లేదండి. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో పోటీలు పడి గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ అవ్వాలని ఈ రోజు అంతగా ప్రక్షాళన తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేము వెళ్తున్నాం, ప్రతి 3 నెలలకు జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ కి మేము వెళ్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్ కి. ఎక్కడ 20 నెలలుగా ఎక్కడ మా బాధ్యతలు వదలలేదండి. ఎంతమంది పిల్లలు ఉంటే ఆఖరికి 6 మంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఈ రోజు వచ్చి మీడియా ముందు కాదు, వాళ్ళ ఇంటికి మీలాగా పెయిడ్ ఆర్టిస్టులు కాదు, వాళ్ళ అడ్రస్ చెప్తారు. ఆ ఇంటికి వెళ్ళి అమ్మ నిజంగా మీకు 6 మందికి తల్లికి వందన వచ్చిందని అడగచ్చు. ఈ రోజు దీపం 2 పథకం కింద సిలిండర్లు ఇస్తున్నాం, అది కూడా మీరు ఆర్టీఐ తెప్పించుకోండి. ఉచిత బస్సు పథకం ఈరోజు అమలు చేస్తున్నాం 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి, అది ఆర్టీఐ తెప్పించుకొని అన్నదాంట్లో సుఖీభక్తు నువ్వు ఇస్తానన్నది ఎంత, నువ్వు ఎదురుకొట్టింది ఎంత. ఈ రోజు మేము 2 దఫాలుగా ఇచ్చి 3వ దఫా కూడా రేపు ఏప్రిల్ 1 ఇవ్వడానికి ముందుకెళ్తాం, అది ఆర్టీఐ తెప్పించుకోమనండి. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక వింతైన వ్యక్తి అండి. అంటే ఇంకో మాట అనలేక మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి విలువలు లేకపోయినా మాకు విలువలుని మా తల్లిదండ్రులు కానీ పార్టీ కానీ వచ్చింది కాబట్టి అంతకన్నా ఇంకో మాట అనలేకపోతున్నాను. ఒక వింతైన వ్యక్తి ఈ రోజు సాక్షిలో ఎలాగ అబద్ధాలని నిజాలని అబద్ధాలుగా నిస్సిగ్గుగా ప్రజల ముందుకు పంపిస్తున్నారు. ఆయన చెప్తున్న అబద్ధాలని తెలుసు, ప్రజలు నమ్మరని తెలుసు, కానీ నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, ఏదో ప్రజల ముందు వాగాలి కాబట్టి అబద్ధాలతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పింది ఎవరు త్వరలోనే వస్తారు జనాల్లోకి, మమేకం అవుతాను, పాదయాత్ర చేస్తాను, నా కోసం ప్రజలంతా అన్న ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు. అర్జెంట్ గా అసలు ఇప్పుడే కుదిరితే కూటమిని అధికారం నుంచి తప్పించేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు అనే స్థాయిలో మాట్లాడుతున్నారు ఆయన. ఏడాది తర్వాత బయటికి వస్తాను అన్నాడు. అంటే ఇప్పటి వరకు నువ్వు బయటికి రాలేదని నువ్వే చెప్తున్నావు కదా. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాడేపల్లి నుంచి బయటికి రావాలంటే చుట్టుపక్కల పోలీసులు ఇనుప కవచాలలో మధ్యలో దాక్కొని వచ్చిన ముఖ్యమంత్రి, గోషా ముఖ్యమంత్రి, ఈ రోజు ఓడిపోయిన వెంటనే ఆ ప్యాలెస్ వదిలిపెట్టి ఇంకో పెద్ద ప్యాలెస్ పక్క రాష్ట్రానికి వెళ్ళి తలదూచుకుంటున్న మాజీ ముఖ్యమంత్రివి. ఈ రోజు అంటే ఇప్పటి వరకు నేను రాలేదు, 3.5 సంవత్సరాలు టైం పాస్ చేస్తాను, వచ్చే సంవత్సరాల్లో అంటే ఎన్నికలకి సంవత్సరం ఉంది, ఇప్పటికీ ఆయనకి కారణం లేదు. ఆయనకి ప్రజల మధ్య రావడానికి పాదయాత్ర పనికిమాల కారణం తప్పితే ఇంకోటి లేదండి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవ్వలేదు, వాళ్ళు అడిగినా ఏ సంక్షేమ పథకం అమలు జరగలేదు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడమని సమాధానం చెప్పడానికి మామూలు స్థాయి ఎమ్మెల్యేలు, మొదటిసారి ఎమ్మెల్యేలు మేమందరం రెడీగా ఉన్నాం, ఏది మేము అమలు చేయటం లేదు. 95% చేసాం, 5% ఇంకా ఉంది. సో జగన్ కి సమాధానం చెప్పడానికి లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు అక్కర్లేదంటారా? మీరు చెప్తారా? అవసరం లేదండి, వాళ్ళు బిజీగా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అని 2 చక్రాల మీద పరిగెట్టించడానికి వాళ్ళు పనుల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకంటే డిస్టర్బ్ చేయడం? ఈరోజు దావోస్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసు, గత సంవత్సరం దావోస్ లో ఏం జరిగిందో మీకు తెలుసు, తీసుకొస్తున్నాం కళ్ళకు కనిపిస్తున్నాయి. వాళ్ళ దాకా ఎందుకండి? ఈ రోజు మేము ఇక్కడ ఉన్న వాళ్ళం చాలు, మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఉన్న 70 మంది చాలు, అందులో 4 మహిళలే చాలు. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడడానికి ఎత్తుకోవాల్సిన పనే ఉంది. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చెప్పిన పథకాల్లో ఎన్ని మోసాలు ఈరోజు చెప్పగలవా? సిపిఎస్ రద్దన్నావు, చేసావా? నువ్వు గెలిచాకేమన్నావు? నాకు అవగాహన లేక అన్నావు, ఇది కుదరదు అన్నావు. ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పలేదా నువ్వు పెన్షన్? ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద మేలో ఎన్నికలంటే ఈ జనవరిలో చేసావు 3,000, అది ఎన్నికల్లో నువ్వు హామీలో చెప్పావా నేను నెల సంవత్సరం పెంచుకుని పోతానని? ఆడపిల్లలకి మద్యపాన నిషేధం అన్నావు, చేసావా? ఫెయిల్యూర్ అది. ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు, రాజధాని కాకుండా నీకు పట్టపడానికి ఈ రోజు అక్కడ ఒక బోడిగుండు కొట్టేసి రుషికని ఒక అంతఃపురం నిర్మించుకున్నావు. ఉత్తరాంధ్రలో ఉన్న అనేక కంపెనీలు రానియకుండా ఉన్న వాటిని నాశనం చేసావు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజా ఆస్తుల్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టావు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టావు. 3 రాజధానులు కాకుండా ఒక్క రాజధాని ఎక్కడ ఒక ఇటుక అయినా. మేజర్ ఇరిగేషన్స్ వదిలిపెట్టు, మైనర్ ఇరిగేషన్స్ శ్రీకాకుళం లాంటి జిల్లాలో వర్షాధారం లేని దగ్గర వర్షాధారం మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక మైనర్ ఇరిగేషన్ ఒక రూపాయి పెట్టినా, ఏమంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా అన్నావు. ఆ దేవాలయాల మీద దాడులు మీ హయాంలో జరిగి మీ సరుకు రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. కులాల మతాలు ప్రతి కులాన్ని 2గా విడగొట్టిన ఘనత నీది. ఇప్పుడు కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగినా, అది ఏదో గట్టు పంచాయతీ ఇద్దరు మధ్య గొడవ పడినా, పొరపాటున ఎవరు ప్రాణం పోయినా దాన్ని కూడా కులానికి అంటగట్టి దాన్ని కూడా ప్రభుత్వం 5 సంవత్సరాలు డిఎస్సి కింద ఒకటి ఇచ్చావా? ఈ రోజు లోకేష్ గారు చదువు దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే దగ్గర వరకు ఆయన బాధ్యత. చాలా మంది అనుకున్నారు ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, హోంమంత్రి, రెవెన్యూ ఏదో తీసుకుంటారని. కానీ విద్యాశాఖ సమాజంలో మార్పు రావాలంటే పిల్లలు చదువుకునే స్థాయి నుంచి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేదాకా మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుంది. అంతేగాని మార్పు అంటే రాదని ఒక ఆలోచనతో, విజయ ఆలోచనతో తీసుకున్నారు. డిఎస్సికి ఎంతమందికి మేము దగ్గర నుండి పట్టాలు ఇచ్చామో మాకు తెలుసు. ఆ
అభ్యర్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల కళల్లో ఆనందం చూసాం. పోలీసులకు మొన్న ఉద్యోగాలు ఇచ్చారు. చెప్పిందంతా చేస్తున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఒక్క సంవత్సరం చేసావా? అయినా కూడా ఆయన దిశగారు ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ కి మాత్రం మనం అందరం మెచ్చుకోవాలండి. ఈ రోజు ఇంతమంది ముందు మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలో ఎవరికి తెలియదు కదా. దాని ప్రజల ముందుకు అది దాన్ని ఆయన దాన్ని అధిగమించాడు. ఇన్నాళ్లలో రాజకీయాలు ఆయన చేసింది ఏంటంటే మనస్సాక్షిగా సమాధానం చెప్పుకోలేని స్థాయి దాన్ని అధిగమించాడు. శ్రీనివాస్ గారు నిన్న ఆయన ఒక మాట అన్నారు, మనమైతే నెలకోసారి బటన్ అన్న నొక్కేవాళ్ళము అని. అంటే ఏంటి? ముఖ్యమంత్రి అంటే కేవలం బటన్ నొక్కడమేనా? అసలు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతారా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు శ్రీనివాస్ గారు? ఎన్నికలు ఎందుకు? వ్యవస్థ ఎందుకు? ఇట్స్ ఎ క్లరికల్ జాబ్, రైట్? ఇదిగోరా బాబు మొత్తం అంత అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, నువ్వు బటన్ నొక్కు అందరి అకౌంట్లో పడిపోతాయి, అయిపోయింది. గుమ్మస్తా చేసే ఉద్యోగం అది. బటన్లు ఎవరికి నొక్కాడు? ఆయన చెప్తున్నాడు 2,72,000 కోట్లు ఇచ్చేసాను నేను ప్రజలకు బటన్ నొక్కని. సాక్షికి నొక్కిన బటన్లు గుర్తొస్తున్నాయి. ఏది 600 కోట్ల 200 కోట్లు సాక్షి పత్రిక కనిపించావా? వాలంటీర్లతో, సచివాలయ సిబ్బందితో 400 కోట్లు యాడ్స్ బటన్ నొక్కావా? అంటే నీ హెలికాప్టర్లు, నీ స్పెషల్ ఫ్లైట్స్ బటన్ నొక్కడమా? 222 కోట్లు. ఋషికొండ బటన్ ఎంత? 500 కోట్ల. జగన్మోహన్ రెడ్డి బటన్లు అంటే అతను ఎంత దుర్వినియోగం చేశాడండి, ఎంత వృధా చేశాడండి, ఎన్ని లక్షల కోట్లు అవినీతి కుంభకోణాలండి. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండేది అని అనుకుంటున్నారంటే ఎవరు అనుకుంటున్నారు? జగన్ ఉన్నప్పుడే బాగుండేదని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనుకుంటున్నాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుంటున్నాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడా? ధనంజయ రెడ్డి అనుకుంటున్నాడా? జైల్లో ఉన్నాళ్ళు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండేదని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే మరీ అన్యాయం, జైల్లో జగన్ కోటి రాస్తున్నాడంట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, మీరు అన్నారు ఇందాక కూడా ఏదో మాట్లాడారు, ఏది వ్యవస్థల గురించి మాట్లాడారు. మీరు ఈ టైటిల్ ఏం పెట్టారు? దీనికి సిగ్గు అనిపించడం లేదా అని ఇది పెట్టినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థల గురించి మాట్లాడినందుకే ఈ టైటిల్ పెట్టారేమో అనుకున్నా నేను. వ్యవస్థలు సిగ్గుపడతాయి. జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ అనే పదం పలికితే, అరే నువ్వు ఇవాళ పోలీసు వ్యవస్థని కించపరుస్తావా? శాంతి భద్రతల గురించి మాట్లాడతావా? అంటే గతంలో మహిళా ఉన్నతాధికారులు ఉన్న చోట ఆయన బట్టలు ఊడదీసి కొడతా, ఇది మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. అంటే ఇప్పుడు అది బరి తెగింపు. ఇప్పుడు ఏ ఐపీఎస్లైనా ఇవాళ సస్పెన్షన్ అవుతున్నారా? అయ్యే పరిస్థితి వచ్చిందా భవిష్యత్తులో? ఇప్పుడు పనిచేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరన్నా కిడ్నాపులు చేశారా సినిమా హీరోయిన్లని? ఎవరన్నా లేకపోతే ఎంపీలని జైలులో పెట్టి గుండెల మీద కూర్చోబెట్టి కొడుతున్నారా? ఏం జరిగిందని శాంతి భద్రతల పైన అతను ఇదంతా ఒకటండి. అతని హిడెన్ అజెండా వేరు. ఏది? కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుకోవాలి, లేకపోతే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాడు? ఆ దావోస్ ఆ పర్యటన చూసి ఇవాళ రగిలిపోతూ అక్కసుతో పెడుతున్నటువంటి ప్రెస్ మీట్. ఏం మాట్లాడతావు ఈ ప్రెస్ మీట్ లో? సేమ్ అదే కదా, క్రెడిట్ చోరీ అంటావు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అంటావు. మెడికల్ కాలేజీలు అదే ఏది ఆ పాత చింతకాయ పచ్చడే మళ్ళీ చెప్తాం ఇంకో రకంగా. అంటే ఇతను శిరీష్ గారు అన్నట్టారు అనుకుంటా, ఒకసారి రికార్డ్ చేసి అది రిపీట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొత్తగా చెప్పేది ఏమి ఉండదు కదా. 5 ఏళ్ల పాటు ఆ టేప్ ప్లే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి మీరు ఇందాక కూడా మాట్లాడారు, మన శిరీష్ అమ్మ కూడా అన్నది. ఏంటి అప్పుడు నీ హయాంలో వైస్ ఛాన్సలర్లుగా ఎవరిని పెట్టావు? భూమన కరుణాకర్ రెడ్డి వదిన ఒక వైస్ ఛాన్సలరా? లేకపోతే పెద్దిరెడ్డి చుట్టం ఒక వైస్ ఛాన్సలరా? జక్కంపూడి రాజా చుట్టం ఒక వైస్ ఛాన్సలరా? ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు ఎలాంటి వాళ్ళని పెట్టారండి యూనివర్సిటీలకి? ఒక ఆదివాసీ ప్రొఫెసర్ మహిళ. ఇక్కడ వైస్ ఛాన్సలర్గా నియమించిన వాళ్ళని మరి కేంద్రం తీసుకుంటారు. అంటే విద్యా వ్యవస్థ ఇప్పుడు ఉపాధ్యాయులు ఎవరన్నా ఒక 40 యాప్లు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు టీచర్స్ నీ పతనానికి కారణం వాళ్ళే. నీ ఓటమికి ప్రధాన కారణం ఆ రోజు ఉపాధ్యాయులను ఎంత క్షోభ పెట్టాడండి. బాత్రూమ్ ఫోటోలు తీపించి అప్లోడ్ చేయించుతావా? అదా నువ్వు చెప్పుకున్న విద్యా వ్యవస్థ? ప్రతి దాంట్లో స్కాములే కదండి. ఏది? అరే బైజూస్ అనేది ఒక స్కామ్, 1000 కోట్లు. అరే ట్యాబులు, దానిలో ఒక స్కామ్.
చివరికి టీచర్ బదిలీల్లో కూడా వసూలు చేశారని అన్ని ఇప్పుడు 5 ఇప్పుడు లక్షల చొప్పున. కాదు, ఇప్పుడు అధికారం అని ఆయనకి ఏమిటి అంత ఆతృత? దేనికోసం? ప్రజలను ఉద్ధరించడానిక, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానిక? కాదు. అందుకే నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పా, ఆ సైకిల్ రిపీట్ చేయాలి. స్కాములు చేయకపోతే, కొంతమంది పని చేయకపోతే చేతులు దురదలు వస్తాయి అంటారు కదా, స్కాములు చేయకపోతే తోచట్లేదు. అందుకే అధికారం కావాలి. ఎనీవే చూద్దాం ఇవాళ ఏం మాట్లాడతారో ఆయన, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ మాట్లాడదాం. ఇవాళ ముఖ్యమంత్రి కూడా దావోస్ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. మరి ఆయన పెట్టుబడుల గురించి చెప్పకుండా ముందు ఈయన ఏం చెప్తాడో చూద్దాం.